హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు అయితే నేను మీతో డిస్కస్ చేసేది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే మనం అనుకున్నాం కదా, ఇవి 1.5 year నుంచి ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అప్పుడు ఫస్ట్లో అందరికీ కాల్ చేసి అయితే సచివాలయంలో వాళ్ళు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలనుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పి మన చేత ఓటీపీలు చెప్పించుకున్నారు. అప్పుడు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత లాస్ట్ 6 months ముందు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మళ్ళీ ఓటీపీలు చెప్పించుకొని సర్టిఫికేట్స్ మన చేత వాట్సాప్ చేయించుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసేసారు. నెక్స్ట్ ఇప్పుడైతే December 2 నుంచి December 6 వరకు అయితే సచివాలయంస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఎగ్జామ్స్ పెడుతున్నారండి. ఈ కౌశలం ఎగ్జామ్స్ అనమాట. వీటికైతే ఈ ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు మార్నింగ్ షిఫ్ట్ ఒకరు, మధ్యాహ్నం షిఫ్ట్ ఒకరు, అంటే ఒక సచివాలయంలో రోజుకి 2 మాత్రమే రాయగలరు. ఇలా అయితే ఈ మంగళవారం నుంచి శనివారం వరకు అయితే జరుగుతుంది. ఒక 10 members వరకు అయితే ఈసారి కండక్ట్ చేస్తున్నారనమాట. ఈ షిఫ్ట్లో ఈ 10 members అంటే ఒక సచివాలయంకి ఒక 10 members వరకే రాయగలరు. నెక్స్ట్ అంటే అందరికీ కండక్ట్ చేస్తారు. మనం ఎక్కడ అయితే ఇబ్బంది పడిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికైతే కండక్ట్ చేస్తారు, కానీ లేట్గా అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ 10 మందికి అయితే జరుగుద్ది అనమాట. అది వాళ్ళకి మెయిల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. మనకి ఎగ్జామ్ ఉండే 2 days బిఫోర్ నుంచి అయితే మనకి మెసేజ్ కానీ మెయిల్ కానీ వస్తుంది అనమాట. మార్నింగ్ షిఫ్ట్ ఒక 1 hour జరుగుతుంది, మధ్యాహ్నం షిఫ్ట్ 1 hour జరుగుతుంది. మార్నింగ్ షిఫ్ట్ వచ్చి 11 నుంచి 12 వరకు జరుగుతుంది. మధ్యాహ్నం షిఫ్ట్ వచ్చి 3 నుంచి 4 వరకు అయితే జరుగుతుంది. ఇలా ఈ కౌశలం ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. కానీ మెయిల్ రాని వాళ్ళు, మెసేజ్ రాని వాళ్ళు భయపడిన అవసరం లేదు. ఖచ్చితంగా అయితే వర్క్ ఫ్రమ్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరికైతే జరిగిందో వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఒక సచివాలయంకి ఒక 10 members ఎగ్జామ్ మాత్రమే రాయగలరనమాట. ఇలా అయితే నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఈ రోజు నుంచి మార్నింగ్ షిఫ్ట్లో, మధ్యాహ్నం షిఫ్ట్లో అయితే ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఇంతేనండి. ఈ ఎగ్జామ్లో ఎలా ఎగ్జామ్ పేపర్ వస్తుంది ఇవన్నీ కూడా మనం అంటే ఇవన్నీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీషు ప్రాపర్ అంటే మ్యాక్సిమం మినిమం అంటుల్లా మినిమం క్వాలిఫికేషన్స్, మనం ఇంగ్లీష్ ఎలా మాట్లాడగలము అవి వాటికైతే జనరల్గా పెడతారనుకుంటున్నాను నేను ఎగ్జాము. నాకు వీలుంటే సచివాలయం దగ్గరికి వెళ్ళి ఎగ్జామ్ రాసి వస్తారు కదా ఆ పర్సన్ చేత కనుక్కొని మీకైతే నెక్స్ట్ ఇంకో వీడియో చేసి పెడతాను నేను. ప్రజెంట్ అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అప్డేట్ గురించి చెప్పాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇంకెక్కడ సుత్తి సోది ఇవన్నీ నాకు తెలియదండి, చెప్పడం నాకు రాదు. ఇదైతే ప్రాసెస్, ఇది నిజంగానే జరుగుతుంది అని తెలుసుకొని నేనైతే మీకు చెప్తున్నాను. ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళైతే మాకు ఎలా ఎగ్జామ్ జరిగిందో కామెంట్లో చెప్పండి, మేము కూడా తెలుసుకుంటాము. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా జరిగింది అనే వీడియో మీకు తెలుసుకోవాలనుకుంటే అవును మాకు తెలుసుకోవాలనుంది అని కామెంట్ చేయండి. నేనైతే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ ఎన్నో ఉంటాయి. అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ నేను కూడా అప్లై చేస్తున్నాను కాబట్టి ఇది నేను చెప్పగలుగుతున్నానండి. మామూలుగా కొన్ని నాకు ఏదైనా చెప్పాలనిపించినవి చెప్తాను, మిగతా అన్నీ నార్మల్ వీడియోసే ఉంటాయి. నేనేం టెక్ ఛానల్ కాదు. కానీ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకంటే నేను అప్లై చేస్తున్నాను, దాని గురించి నేను తెలుసుకుంటుంటాను. ఇది నిజం ఏంది, అబద్ధం ఏంది అని మాత్రం చెప్పగలను. అంటే పక్కాగా నేను సచివాలయంలో జాబ్ చేసే వాళ్ళ నుంచి కనుక్కొని ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. దీంట్లో ఈ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అయ్యాలి, ఈ సబ్జెక్ట్ చదివింది అవన్నీ వీడియోస్ నేను నా వల్ల అయితే కాదు. సో నేను ఇప్పుడు మార్నింగ్ కాల్ చేశాను, ఈ రోజు నుంచి ఎగ్జామ్ అయితే జరుగుతుందా లేదా అని కనుక్కొని ఈ వీడియో అయితే పెడుతున్నాను అనమాట. ఈ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. ఇప్పుడు మనము ఆల్రెడీ ఒక షిఫ్ట్ అయితే అయిపోయి ఉంటుంది. సెకండ్ షిఫ్ట్ జరగడానికి ఉన్న టైంలో నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా ఎవరైనా మెయిల్ కానీ వచ్చుంటే ఖచ్చితంగా మాతో షేర్ చేసుకోండి. ఎవరైనా ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ఈ వీడియో చూస్తే మాత్రం మేము ఎగ్జామ్ రాసాము, పేపర్ ఎలా వచ్చింది అని మాకైతే తెలియజేయండి కామెంట్ రూపంలో, లేదా ఖచ్చితంగా తెలియజేయండి ప్లీజ్, మేము కూడా తెలుసుకుంటాము. నేను కూడా సచివాలయం దగ్గరికి వెళ్ళి మ్యాక్సిమం ట్రై చేస్తాను వీడియో చేయడానికి అయితేను. మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండాను. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.